చపాతీ నూడిల్స్. అవునండి, నిజంగానే చపాతీతోనే నూడిల్స్ చేశాను. పిల్లలు అస్తమాను నూడిల్స్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనం బయట తెచ్చి పెడుతూ ఉంటాం. అవి అంత హెల్తీ కాదు. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీతోనే నూడిల్స్ చేసి పెట్టండి. టేస్ట్ బాగుంటుంది, అలానే హెల్త్ కూడా బాగుంటుంది. 2 చపాతీలు తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుని సైడ్ నుంచి పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసి మనం చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసి హై ఫ్లేమ్ మీదే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన ఆనియన్స్ వేసి తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.